పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు మీ నెత్తినే పెట్టుకోండి. జుట్టు ఊడిందాక ఆలోచించండి, మెంటల్ హాస్పిటల్లో చేరండి, నిద్ర మాత్రలు మింగుతూ ఉండండి, లేకపోతే నిద్ర రాదు అని చెప్పాడా? ఆయన మిమ్మును గూర్చి చింత కలిగి ఉన్నాడు, భారము కలిగి ఉన్నాడు, బాధ్యత కలిగి ఉన్నాడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు. అంటే అన్నా కొన్ని అంటే దేవుడు చేస్తాడు కానీ అన్నీ చేస్తాడా? అన్నీ చేస్తాడయా. నువ్వన్నా డీల్ చేయలేని కేసులు ఉంటాయేమో కానీ ఆయన డీల్ చేయలేని కేసులు ఏమీ లేవు. నువ్వన్నా పరిష్కరించలేని సమస్యలు కొన్ని కలిగి ఉండొచ్చు, కానీ ఆయన పరిష్కరించలేని సమస్యలు ఏవీ లేవు. అలాంటి సమస్యలు ఏమైనా ఏర్పడే అవకాశం ఉంటే ఆయన అసలు ఈ సృష్టి చేయకపోవును. అంత ఏం లేదు. ఆయన డీల్ చేయలేని కేసులు ఏం లేవు, మొత్తం డీల్ చేస్తాడు. కాబట్టి ఆయన మిమ్మల్ని గూర్చి చింత కలిగి ఉన్నాడు, చింతించుచున్నాడు, బాధ్యత కలిగి ఉన్నాడు. చింతించటం అంటే ఏంటి? కొంతమంది ఇళ్లలో ఏడుస్తుంటారు కదా, ఇళ్ళ మీద పడి. ఏమని? ఒక్కళ్ళకన్నా బాధ్యత ఉందా నా గురించి? ఒక్కళ్ళు కాబట్టి ఒక్కళ్ళైనా ఈ కొంపలో నా గురించి ఆలోచిస్తారా? ఈ కొంపలో ఏ కొంపలో? వాళ్ళ కొంపలోనే. ఫ్యామిలీ మొత్తం ఉన్నప్పుడు ఎప్పుడూ ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. కొన్ని కుటుంబాల్లో పురుషులు అంటారు ఈ మాట, కొన్ని కుటుంబాల్లో స్త్రీలు అంటారు, కొన్ని కుటుంబాల్లో పిల్లలు అంటారు. అసలు ఒక్కళ్ళకన్నా చింత ఉందా? ఒక్కళ్ళకన్నా ఆలోచన ఉందా నా గురించి? ఎవరికీ చింత లేదు, ఎవరికీ పట్టను. ఎందుకు బతుకుతున్నానో చావన్నా రావట్లేదు. అబద్ధాలు ఆడకుండా చెప్పండి. ఈ డైలాగులు వేసారా లేదా మీరు? నేను వేసానన్న అప్పుడప్పుడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇదిగో ఇట్ట కాదు, ఇట్లా. దేవునికి స్తోత్రం. దాదాపు చాలా చేతులు లేచినాయి. అంటే అందరూ ఈ డైలాగ్ వాడినోళ్ళే. ఇప్పుడు మనకి క్లారిటీ ఇస్తున్నాడు దేవుడు తన వాక్యంలో. ఏమని? నీ ఇంటి వాళ్ళు నీ గురించి చింతించకపోయినా, నీ గురించి ఆలోచించకపోయినా, నిన్ను కన్నవాళ్ళు, కట్టుకున్న వాళ్ళు, నువ్వు కన్నవాళ్ళు, నీ తోడబుట్టిన వాళ్ళు, నీ బంధుజనులు, నీ స్వజనులు, నువ్వు ఆత్మీయులు అనుకున్న వాళ్ళు, నీ సంఘపు వారు, నీ విశ్వాసులు, లేకపోతే నీ సేవకుడు, ఎవరు నీ గురించి ఆలోచించాలనుకుంటావో, చింతించాలనుకుంటావో, బాధ్యత కలిగి ఉండాలనుకుంటావో, భారం కలిగి ఉండాలనుకుంటావో, వారెవ్వరూ నిన్ను గూర్చి చింతించకపోయినా, నిన్ను గూర్చి నిరంతరం భారము కలిగి, బాధ్యత కలిగి చింతించేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన దేవుడు అంటుంది వాక్యం. ఈ లోకంలో నువ్వు ఎవరికి పట్టకపోవచ్చు, ఈ లోకంలో నువ్వు ఎవరికి పట్టకపోవచ్చు, నీ విషయమై ఎవరికి పట్టింపు లేకపోయి ఉండొచ్చు, కానీ నిరంతరం నిన్ను పట్టించుకునేవాడు, నిన్ను కనిపెట్టేవాడు, ఇంతమందిలో నువ్వు కూర్చున్నా సరే అంతమందిలో నిన్నే ప్రత్యేకంగా దృష్టించేవాడు ప్రభువైన యేసు. మర్చిపోతాడా? యెషయా గ్రంథం చెప్తుంది, సియోను కుమారి యెహోవా నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన చంటి పిల్లను మరచునా? తన గర్భమున పుట్టిన పిల్లను కరుణింపక మానునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అన్నాడు. మరో చోట అన్నాడు, నేను నిన్ను మరువజాలను అని. ఎంత ప్రేమ నువ్వు అంటే ఆయనకి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ విషయమై చింతిస్తున్నాడు, ఆయన నీ విషయమై బాధ్యత కలిగి ఉన్నాడు, ఆయన నీ విషయమై ఆలోచన కలిగి ఉన్నాడు, ఆయన నీ కోసం ప్రణాళికలు సిద్ధపరచుకుని ఉన్నాడు, ఆయన నీ కోసం నీ అవసరానికి, నీ పరిస్థితులకు అనుగుణ్యంగా కొన్ని సిద్ధపరచుకొనే ఉన్నాడు. ఏవో నువ్వు చెప్పినప్పుడు బాగానే అనిపిస్తుంది కానీ ఇవన్నీ నిజమేనంటావా? ఓరి పిచ్చి తల్లి, ప్రాణం పెట్టాడగమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా.
నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా. నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజు గనుడే. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. అయ్యో పావురమా, ఓ పావురమా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. ఇందులో ఏముంది? నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా. నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. మనిషి సైకాలజీ చెప్పనా, మన కోసం కాచుకుని ఎదురు చూసే ఆయన కోసం పరితపించదు మన మనసు. మనతో నాటకాలు ఆడతారు చూడు, నటిస్తారు చూడు. వాళ్ళ కోసం వస్త్రములు ఏం చేస్తారు? పనికి మాలిన తెలివి. మిమ్మల్ని కాదులేండి, ఏం తెలివి? పనికి మాలిన తెలివి. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇదంతా లోకస్తులకు లేదు. ఇవన్నీ లేదు కాబట్టే, ఈ నిరీక్షణ వాళ్ళకి లేదు కాబట్టే ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారండి. మళ్ళా నీకున్నన్ని సమస్యలు వాళ్ళకి లేవు, నీకున్నన్ని బాధలు వాళ్ళకి లేవు, నీకున్నంత ప్రెజర్ వాళ్ళకి లేదు. ఎంతుండి కూడా నువ్వు ప్రశాంతంగా ఆదివారం రాగానే శుభ్రంగా తలంటూ స్నానం చేసి ఆ బైబిల్ తీసుకొని, ఏది 24 నెత్తిన పెట్టుకొని కూడా 24 సమస్యలు నెత్తిన పెట్టుకొని నెక్స్ట్ అడిగేంటో అర్థం కాక జీవితం శూన్యమయ్యి ప్రతికూల పరిస్థితులు చుట్టుముట్టి కూడా ఇంత ఆందోళన గందరగోళం నెత్తి నిండా కలిగి ఉండి కూడా నువ్వు ఆనందంగా పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ఎంత సంతోషంగా, అమ్మో టైం అవుతుంది, అసలు నీ ముఖంలో ఆందోళన, అమ్మో దేవుని సన్నిధి, ఒక రకమైన ఆనందం. నీ చుట్టూ ఉండి చూసే వాళ్ళకి అన్యులకి బిత్తరపోతుంటారు వాళ్ళు. నీకు తెలియదు వాళ్ళు నేను అట్ట కనిపెడుతున్నారని. నీ కుటుంబంతో నీ పిల్లలతో నువ్వు సంతోషంగా ఆలాజాలంగా హడావుడిగా రోడ్డు మీదకి వస్తుంటే 24 సమస్యలు కలిగి కూడా నువ్వు సంతోషంగా ప్రభు సన్నిధికి పరిగెత్తుతుంటే 1-2 సమస్యలకే పరిస్థితులు అర్థం కాక జుట్టు బీక్కొని సర్దామా బతుకుదాం అనుకునే పొజిషన్లో ఉన్న వాళ్ళు చూసి, ఆ మనిషికున్న సమస్యలు, ఆ మనిషికున్న పరిస్థితి నిజంగా నాకుంటే అస్సలు నేను ఇప్పుడు కాదు ఎప్పుడో సచ్చి ఉండేదాన్ని. నేను 1-2కి ఇంత గందరగోళం అవుతున్నాను, అన్ని పెట్టుకొని ఆ మనిషి అంత ఆనందంగా ఎలా ఉంటున్నాడు, అంత హ్యాపీగా ఎలా ఉంటుందని 1,000,000 వరహాల ప్రశ్న వేసుకొని చూస్తున్నారు వాళ్ళు. ఎవరాళ్ళు? నువ్వేమో ఎట్ట పరిగెత్తుతున్నావు? నాకేమీ కొదువా నాదుడుండ, ఇక నాకేమీ కొదువా నాదుడుండ. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు. ఇక నాకేమీ కొదువా.
హల్లెలూయా. ఇన్ని సమస్యలు ఉన్న మీ ఇంట్లో నుంచి మళ్ళీ పాటలు వినపడుతుంటాయి, వాళ్ళకి యేసయ్య పాటలు. ప్రతిరోజు పిల్లల్ని కూర్చోబెట్టుకుని నువ్వు హల్లెలూయా స్తుతి మహిమ అంటే వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు. వీళ్ళకి ఏందిరా బాబా రోజు పండగలాగానే ఉంది. మరి పండగే మరి ఇప్పుడు చెప్పండి, ధన్యులం కాదా మనం? అయినా అసలు ఆ ధైర్యం ఏందండి? అన్ని బాధలు పెట్టుకొని ఎట్ట సంతోషంగా ఎట్టుంటున్నారు అసలు మీరు? ఎందుకంటే ఒకప్పుడు నన్ను గూర్చి చింతించేవారు ఎవరూ లేరని బాధపడ్డాను. ఇప్పుడు లోకమంతా నన్ను గూర్చి వదిలేసిన, నన్ను గూర్చి చింత కలిగి భారం కలిగి బాధ్యత కలిగి ఉన్న నా ప్రాణ ప్రియుడు ఒకడు నాకున్నాడని నాకు తెలుసు. బాధ్యత కలిగి ఉన్న నా ప్రాణ ప్రియుడు ఒకడు నాకున్నాడని నాకు తెలుసు. అది నేను నమ్ముతున్నాను. ప్రాక్టికల్గా నా జీవితంలో ఆయన సహాయాన్ని నేను అనుభవిస్తున్నాను. కాబట్టి ఇంక నేను దిగులు పడితే ఇక దానికి అర్థం లేదు. కాబట్టి మనం ధన్యులం. కఠినమైన శ్రమలు మనల్ని చుట్టుముట్టిన ఆ శ్రమలలో కూడా ఆనందాన్ని కలిగి ఉండేటువంటి మనం ధన్యులం. ఎవరిని బట్టి అంటే ఆయనను బట్టి. రేపేంటి అన్నది పెద్ద ప్రశ్న అయితే, రేపటి సంగతి ఆయన చూసుకుంటాడులేబ్బా అనేది తిరుగులేని జవాబు. ఎల్లుండి సంగతి ఏమిటి అనేది పెద్ద ప్రశ్న అయితే, ఎల్లుండి సంగతి కూడా ఆయనే చూసుకుంటాడులేబ్బా అనేది గొప్ప జవాబు. సాయంత్రం సంగతి ఏంటి? సాయంత్రం సంగతి కూడా ఆయనే చూసుకుంటాడులేబ్బా. ఇంకా 2 గంటల తర్వాత సమస్య సంగతి ఏంటి? ఈ 2 గంటల్లో ఆయనే చూసుకుంటాడులేబ్బా. గొప్ప జవాబు. ఇలా ఆనుకొనగలిగిందే విశ్వాసము గల హృదయం. గనుక మనం ధన్యులు అని చెప్తున్నా. అవునా సోదరి? నీకు ఎన్ని సమస్యలు ఉన్నాయి? అమ్మో బోల్డ్ అన్ని సమస్యలు ఉన్నాయి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను 2 చేతులు ఎత్తుతా, ఎందుకంటే నాకు ఇంకా ఏం చెప్పేది చాలా ఉండే చాలా ఉండే మరి. సో అన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. కానీ కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీరు కనిపెట్టండి, మీరు అన్యుల్ని ఎందుకు చేసుకుంటున్నారు వాళ్ళు అంటే, వాళ్ళు చెప్పే సమస్య ఒక్కటే 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 ఏదో ఒక్కటే ఉంటుంది. అది విని మనకు నవ్వొచ్చిద్ది. ఏమని? ఓరే పిచ్చి తల్లి, దీనికమ్మా నువ్వు ప్రాణం తీసుకుంది, ఒరే 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 ఎట్టా అంటే నాకు ఎన్నమ్మా అనే ఆ ప్రశ్న నీకు వచ్చింది మనసులో. అప్పుడు నీ మనస్సాక్షి నీకు జవాబు ఇచ్చింది. ఏమన్నా తెలుసా? నువ్వు తెలుసుకొని నువ్వు కలుసుకున్న రక్షకుణ్ణి ఆమె కలుసుకోలేదు, అందుకే ఆ గతి పట్టింది. రక్షకుడు ఆమెకు తెలియదు గనుక, ఆయన రక్షణ కార్యం ఆమె ఎరగదు గనుక, తనను ప్రేమించి తన కోసం ప్రాణం పెట్టిన ప్రాణప్రియుని గుర్తించలేదు, లక్ష్య పెట్టలేదు గనుక చిన్న సమస్యకే అయిపోయింది. చిన్న సమస్యకే అయిపోయాడు. ఆయనను గుర్తించినందున, ఆయన ఉపదేశం నీ హృదయంలో ఉన్నందున ఇన్ని నీ నెత్తినున్న లెక్క లేకుండా తిరుగుతున్నాను. ఎందుకు? ధైర్యం ఏంటి? నన్ను, నా సమస్యలని, సమస్తాన్ని మోస్తున్నవాడు నా ప్రభు నాకున్నాడు అన్నది నీ భరోసా. అదేనా? మరి నువ్వు ధన్యుడు కాదా? ధన్యురాలివి కాదా? ఒకవేళ ఇప్పటిదాకా నేను చెప్పినట్టు మీ హృదయాల్లో లేకపోతే కనీసం ఇక నుంచి అన్నా జాగ్రత్త పడండి. అన్యజనులు మనల్ని చూస్తున్నారు. కలవరం కలిగిన జీవితం కాదు, కలవరం లేని జీవితాన్ని మన నుంచి దేవుడు ఆశిస్తున్నాడు. వీటితో పాటు ఇంకా ఏమిటి మన ధన్యత అంటే, ఈ మాట చెప్పాలనే ముందు పునాది వేసుకుంటూ వస్తున్నా. ఆత్మ విషయమై ఈరోజు మనకు చింత లేదు. మన ఆత్మలన్నీ జీవగ్రంథంలో రాయబడ్డాయి. ఎంతమంది మారు మనసు పొంది పాపాలన్నీ కడగబడు నిమిత్తం బాప్తిస్మం పొంది పరిశుద్ధులు అయ్యారో వారందరి పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. వారందరూ కూడా రేపు యేసయ్య 2వ రాకడలో ఎత్తబడతారు. వారి ఆత్మలకు
ఇబ్బంది లేదు. అవన్నీ కూడా నిత్య జీవంలో యుగయుగాలు దేవుడితోనే ఉండబోతున్నాయి. అంత ఇబ్బంది పడతా కొట్టొద్దులే, ఏం పర్వాలేదు, నేనేం అనుకోను. నేను కొట్టొద్దులే అంటే కొడతారు మీరు, అదే విచిత్రం. మీరు ఏదైనా ఆనందంగా చప్పట్లు కొడతా ఎదురు చూసినప్పుడేమో అంటారు. ఏం చేద్దాం ప్రియులారా? ఏం చెప్తాగాను? మన ఆత్మలకు భరోసా ఉంది. నంబర్ 1, మన ప్రాణమునకు విశ్రాంతి ఉంది. నంబర్ 2, ఉందా లేదా విశ్రాంతి? విశ్వాసం ఉన్న వాళ్ళకి విశ్రాంతి అండి. విశ్వాసం లేనోళ్ళు, ఈ అనుమానంతో నింపబడ్డోళ్ళు, దేన్ని నమ్మనోళ్ళు బతుకంతా కలవరమే. నాకు సంబంధం లేదు ఆ కలవరంతో. ఎందుకంటే నాకేం చెప్పాడంటే, నా మీద నమ్మకం ఉంటే కలవరం వదిలేసి ప్రశాంతంగా ఉండమని నేను చూసుకుంటా అన్నాడు ఆయన. అదే చెబుతున్నా. నా మాట వదిలే, ఆయన మాట అన్నా నమ్మాలిగా. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? మీ హృదయములను కలవరపడనీయండి అనుందా? మీ హృదయములను కలవరపడ నీయకుడి అనుంది. చదువు నాయనా. మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. అది లెక్క. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం 5వ లైన్ చదువయ్యా. 28, 16 యెషయా 5వ లైన్. విశ్వసించువాడు కలవరపడడు. అయిపోయింది. యోహాను సువార్త 14:1 మీ హృదయములను కలవరపడనీయొద్దు. ఇక్కడ విశ్వసించువాడు కలవరపడడు. అది మరో చోట అంటాడు యెషయాలోనే, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని సగం శాంతి గలవానిగా చేతువా. బాబా బాబా బా